వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమేష్. సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమరవాళ్లపల్లి గ్రామంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏకంగా 4 మృతి చెందగా మరో 10 మంది వరకు గాయపడ్డారు. ఈ భారీ పేలుడు సంభవించడంతో ఒకసారిగా గ్రామం మొత్తం ఉలిక్కిపడింది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు మొదట్లో ఓ ఇంటి నుంచి పొగలు వ్యాపించడంతో గమనించిన స్థానికులు ఆర్పే ప్రయత్నం చేశారు. అంతలోనే ఊహించని రీతిలో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఏకంగా 3 ఇళ్లు పూర్తి స్థాయిలో నేలమట్టం కావడంతో పాటు సమీపంలోని ఇళ్లు కూడా పూర్తిగా పాక్షికంగా దెబ్బతిన్నాయి. గ్యాస్ సిలిండర్లు పేలాయని మొదట్లో అందరూ అనుమానించారు. కానీ పేళ్లు తీవ్రత దృష్ట్యా అక్కడ పేలింది గ్యాస్ సిలిండర్లు కాదు, డిటోనేటర్స్ అన్న విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఘటనా స్థలంలో 4 మృతివాత పడగా ఆ మృతుల్లో ఒక మహిళ, 2 పురుషులు, మరో చిన్నారి కూడా ఉన్నారు. ఆ ఘటనలో గాయపడిన వారందరినీ ఆసుపత్రికి తరలించారు. ప్రత్యేకించి కుమరవాళ్లపల్లి సమీపంలోని క్వారీల్లో పనిచేస్తున్న కార్మికులు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కుమరవాళ్లపల్లి గ్రామంలో నివాసం ఉంటున్నారు. అక్కడ ఇళ్లను అద్దెకు తీసుకొని జీవనం సాగిస్తున్నారు. అయితే వారు క్వారీల్లో బండరాళ్లను పేల్చడానికి ఉపయోగించే డిటనేటర్స్ ను తమ ఇంటిలో నిల్వ చేసుకోవడం వల్ల ఈ ప్రమాద తీవ్రత, పేళ్లు తీవ్రత పెరిగిందన్న అనుమానాలను ఆ అగ్నిమాపక శాఖ అధికారులతో పాటు పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. దీంతో పాటు ప్రత్యేకించి అక్కడ మృతి చెందిన వారు కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారేనన్న అనుమానిస్తున్నారు. దీంతో పాటు గాయపడ్డ వారందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో విషయం ఏంటంటే, గ్యాస్ సిలిండర్లు పేలడం వల్ల ఆ ప్రమాద తీవ్రత అంత స్థాయిలో ఉండదన్న విషయం పలువురు అంగీకరిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ల పేళ్లుతో పాటు దానికి తోడు ఈ డిటోనేటర్లు కలవడంతో భారీ పేళ్లు సంభవించింది. పూర్తి స్థాయిలో ఇల్లు మొత్తం నేలమట్టం అయ్యాయి. 3 ఇళ్లు పూర్తి స్థాయిలో నేలమట్టం అయ్యాయి. మరో 4-5 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ పేళ్లు ప్రభావం సమీపంలోని మరో కొన్ని ఇళ్లకు కూడా ఈ పేళ్లు ప్రభావం కనిపించింది. వాటిలో కూడా కొన్ని ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు అక్కడ పరిస్థితిని బట్టి చూడొచ్చు. ఇక్కడ ప్రత్యేకించి కుమరవాళ్లపల్లి సమీపంలోని దాదాపు 3-4 క్వారీలు ఉన్నట్లు చెబుతున్నారు. ఆ క్వారీల్లో పనిచేసే కార్మికులే అక్కడ నివాసాలు ఉంటున్నారు. మృతి చెందిన వారు 4 కాగా వారిలో ఒక మహిళ ఉంది. ఆ మహిళ పేరు మాబున్నిగా గుర్తించారు. దీంతో పాటు మధు, వెంకట్ అనే 2 పురుషులు కూడా మృతి చెందారు. వారితో పాటు మరో చిన్నారి మృతి చెందినట్లు చెప్తున్నారు. దీంతో పాటు 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. ఈ పేళ్ల పదార్థాలు ఇంట్లో నిల్వ ఉంచుకోవడానికి దాదాపు అనుమతులు అయితే ఉండవు. కానీ ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది అనే విషయాన్ని ఆ పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు, దానికి సంబంధించిన ఫోరెన్సిక్ సిబ్బంది పూర్తి స్థాయిలో విచారణ అయితే సాగిస్తున్నారు. ఈ ప్రమాద తీవ్రతతో భారీగా ఆ ప్రాంతం మొత్తం ఉలిక్కిపడి భయపడే పరిస్థితి నెలకొంది. క్వారీలో పెద్ద పెద్ద బండలు, రాళ్లు పేల్చడానికి ఉపయోగించే డిటోనేటర్స్, జిల్టైన్ స్టిక్స్ అత్యధికంగా ఇంట్లో స్టాక్ ఉంచడం వల్లనే గ్యాస్ సిలిండర్ పేలుడు ప్రమాదం మొదట్లో సంభవించిన దానికి తోడు ఇవి కావడంతో ఒకసారిగా భారీగా పేలుడు సంభవించిందన్న విషయం స్పష్టంగా అక్కడున్న అర్థమవుతుంది. అయితే ఇదే జరిగిందా లేక దీని వెనక మరేమన్నా ఇతర అనుమానాలు ఏమైనా ఉన్నాయనే విషయంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. నా పేరు నూర్ మొహమ్మద్ సార్. ఆడ ఫైర్ జరుగుతుంది, ఇండ్లంతా కాలిపోతానది. ఆ సమయంలో ట్రాక్టర్ పక్కన గ్రానైట్కి హోల్ వేస్తారే గ్యాస్ బండి, ఆ ట్రాక్టర్ కాలిపోతా ఉంటే దానికి రెస్క్యూ చేసేపోయి ప్రమాదం అక్కడ అంతా మంటకి ఎవరు రాలేకపోయినారు. ఎవరు రాలేకపోయిన సమయంలో నేను కొంచెం ముందుకి పోయి న్యూట్రల్ చేసి బండి దొబ్బేసిన, గ్రౌండ్లో దొబ్బేసిన. ఆ టైంలో ఇండ్లే అంతా పేలిపోయింది. ఇట్లా. ఏం పేరు మీ పేరు? నా పేరు నూర్ మొహమ్మద్. బెల్దార్ పని చేస్తాను. ఎక్కడ? పక్కనే బెల్దార్ పని చేస్తాను. ఎక్కడ? కుమరవాళ్లపల్లి.